హలో ఎవ్రీవన్. ఈరోజైతే మిల్ మేకర్ మసాలా చేస్తున్నానండి. ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని బాగా హీట్ అయ్యాక ఇందులో మిల్ మేకర్ వేసుకొని 2 మినిట్స్ అలా బాయిల్ చేసుకోండి. గట్టిగా పిండేసి పక్కన పెట్టుకోండి అవి. తర్వాత ఒక మిక్సీ గిన్నెలో ఆనియన్, టమాటో, కొబ్బరి పొడి, దోసపప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్సీ పట్టేసి ఆ గ్రేవీ పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయ్యాక మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేయించుకోవాలండి బాగా. ఇందులోనే కరివేపాకు, ఎండుమిర్చి వేసి బాగా వేగనీక మనం ఆడిన పేస్ట్ ఇందులో వేసి బాగా కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే ఇది పచ్చివాసన అంతా పోవాలి. ఇందులోనే ఇంకా ఉప్పు, కారం, ఇంకా పసుపు వేసుకొని బాగా వేగనివ్వాలి. ఆయిల్ పైకి తేలాలండి. ఇది ఆ ఆయిల్ బాగా తేలితే ఇందులో ఉన్న పచ్చివాసన అంతా పోతది. అప్పుడు మనం ఇందులో ఉడకబెట్టిన మిల్ మేకర్ వేసుకొని బాగా వేయించుకోవడమే. అంతేనండి. ఈ కర్రీ అనేది ఈ మిల్ మేకర్‌కి అంతా పట్టాలి. తర్వాత ఇందులో కొత్తిమీర చల్లుకుంటే సరే మిల్ మేకర్ రెడీ అయిపోద్ది కర్రీ. ఇందులోకి చపాతీలోకి, రైస్‌లోకి చాలా టేస్టీగా ఉంటదండి. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.